మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో గల మొబైల్ షాప్ అసోసియేషన్ ఏర్పాట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, సిఐ పరశురాం, 7Y చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ విత్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, నాయకులు అన్ను, సిరాజ్ కృపనిధి, పల్లి విజయ్ గౌడ్, అనుభయ్, గట్కేసర్ మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని గల శివ, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ రఫీద్దీన్, ట్రెజరర్ ఎస్కే కలీం మరియు అడ్వైజర్ శ్రీనివాస్, యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఒక్క సంజీవరెడ్డి గారు, సిరాజ్ అన్న గారు, విజయ్ అన్న గారు దయచేసి స్టేజ్ను అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మనమందరం ఇక్కడ మీట్ కావడానికి కారణం మొబైల్ సంబంధించిన అసోసియేషన్ క్రియేషన్. రన్ అవుతూ ఉన్నాయి, కానీ మనకు యూనిటీ లేదు ఎప్పుడు కూడా. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా ఒక యూనిటీ లాగా పనిచేయాలనే ఉద్దేశం. దీనికి మన పెద్దలైన గ్రామ పెద్దలందరూ కూడా మాకు ఎల్లవేళలా సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్గా శివ గారు మీ అందరికీ పరిచయమే. శివ గారు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు, ఈ అసోసియేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, జాయింట్ సెక్రటరీ గారు రఫీద్దీన్, ట్రెజరర్ గారు కలీం, అందరికీ పరిచయమే కలీం గారు, అడ్వైజర్ గారు సీనన్న గారు, బాలాజీ కమ్యూనికేషన్. ఇప్పుడు వచ్చిన పెద్దలకు మనం సన్మాన కార్యక్రమం చేద్దాము. జాయింట్ సెక్రటరీ గారు స్వామికి వారికి చిన్న సత్కారం. సీనన్న గారికి సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. జంగయ్య గారికి శివ గారు, కదీర్ గారు, మేడం గారికి కదీర్ గారు ఒక చిన్న సత్కారం. ఇప్పుడు సంజీవరెడ్డి గారిని, అన్ను అన్న గారికి సత్కారం. పల్లవి విజయన్న గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. సీనన్న గారు చెప్తారు అమూల్యమైన విషయాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు గట్కేసర్ మొబైల్ అసోసియేషన్ ఒక నూతన పాలక వర్గానికి ఏర్పాటు చేసుకొని గ్రామ పెద్దలను అట్లేసి చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ పావని జంగయ్య గారికి, వైస్ చైర్మన్ మాధవరెడ్డి గారికి, మన నూతనంగా గట్కేసర్ సిఐ పరశురాం గారికి, అందరు కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మొబైల్ అసోసియేషన్ సభ్యులందరికీ, ప్రెసిడెంట్ శివ గారికి, జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారికి, మిగతా వాళ్ళ పాలక వర్గానికి అందరికీ కూడా చాలా సంతోషం. గట్కేసర్లో
అన్ని బిజినెస్లో ఇప్పుడు సంగీత అటువంటి పెద్ద పెద్ద మొబైల్ షాపులను కూడా పోటీ పడుకుంటూ కూడా మీరు అందరి ఉత్సాహం చూస్తుంటే మీరు కూడా ఖచ్చితంగా పెద్ద లెవెల్కి ఎదిగిపోవాలని నేను చాలా భావిస్తున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. లచ్చన్న గారు, అదేవిధంగా రఫీయుద్దీన్ గారు, అడ్వైజర్స్, కరీమన్న నిన్న రాత్రి నుంచి చాలా కష్టపడ్డాడు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి అందరినీ 11:30 దాకా స్టిక్కర్స్ చెప్పి అందరికీ ఈ యొక్క యూనియన్ గురించి మాకు సహకరించినటువంటి భువనగిరి చాలా మాకు దీనికి మెయిన్ కారణం భువనగిరి వాళ్ళ వల్లనే ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతమైంది. వాళ్ళ సపోర్ట్ మాకు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు సహకరించినందుకు మీ అందరికీ మా యొక్క తరఫున, మా యూనియన్ తరఫున ధన్యవాదాలు. ఉంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రపంచంలోనే పెద్ద బిజినెస్ ఇది. సెల్ ఫోన్ అనేది ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల టర్నోవర్. ఇది ఒక మామూలు ఒక ఐఫోనే కొన్ని లక్షలు ఉంటుంది. మామూలు షాప్స్ కూడా విచ్చేసినందుకు చాలా సంతోషం. మీరు కూడా మా గట్కేసర్ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా మీరు మీ సహాయ సహకారాలు, సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొబైల్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మన చైర్మన్ మురళీ పవన్ గారికి, అదేవిధంగా సిఐ పరశురామ్ గారికి, మా పార్టీ ప్రెసిడెంట్ బండారు సీనాన్ గారికి, మా కౌన్సిలర్ బండారు అంజనేయులు గారికి, బ్రాండ్ అంబాసిడర్ శ్రీరాజ్ గారికి, కోఆప్షన్లు పల్లె విజయ్ గారికి, అన్నుబాయ్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన వేదిక మీద ఉన్న అందరు అన్నదమ్ములందరికీ నాకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొబైల్ షాపులు ఇంతకుముందు మన గట్కేసర్లో ఒకటో రెండో ఉంటే మనం కోటికి వెళ్ళి చెప్పాలి కదా, టూ పదర్ వెళ్ళి అక్కడ ఏ సర్వీస్ రిపేర్ కావాలంటే అంత దూరం వెళ్తే అక్కడ కరెక్ట్ అవుతుందో లేదో తెలియదు. కానీ అక్కడ మనకు గ్యారెంటీ లేకుండా ఉండే, ఎవరో నమ్మని వ్యక్తులు వ్యక్తుల దగ్గరికి వెళ్ళేదానికంటే మన గట్కేసర్ లోకల్ ఉన్న దగ్గరికి వెళ్ళి అది చేయించుకుంటే మీరు నాణ్యతమైన సర్వీస్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్కేసర్ ఇక్కడే చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. దాంట్లో కూడా మీరు కూడా ఇది రిపేర్ చేసినప్పుడు ఏదో చిన్న వస్తువు అయితే పెద్ద వస్తువు మన మెకానిక్ షాప్లలో చూస్తాం. ప్లగ్ పోయిందంటే వాడు 200 600 వేసి 1000 రూపాయలు వేసి అట్లా మోసం చేయకుండా గట్టిగా ప్రజలకు అన్ని విధాల నాణ్యతమైన సరుకును అందించి దానికి మంచి సెల్ ఫోన్ అందిస్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మీరు అసిస్టెంట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మీకు ఏ సమస్యలు ఉన్నా మా తరపు నుంచి కానీ, మా మున్సిపల్ తరపు నుంచి కానీ, మా ప్రత్యేక పర్సనల్ కానీ ఏదున్నా కానీ మేము ఎన్ని వేళల్లో మీకు సహకరిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ముందుగా మొబైల్ అసోసియేషన్ గట్కేసర్ వాళ్ళకి కొత్తగా అసోసియేషన్ ఫామ్ అయినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. యాక్చువల్గా మిత్రులు అన్నట్టు మొబైల్ అనేది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ఇంతకుముందు లాగా లేకుండే, ఇంతకుముందు మాకు అంటే మా చిన్నతనాల కానీ ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న చిన్నతనాల వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి మొబైల్ అనేది కొంత స్టేజ్ వచ్చిందాక కూడా వాళ్ళకి మొబైల్ పరిచయం కూడా లేదు. మీకు కూడా చాలామందికి లేకుంటుండొచ్చు. ప్రజెంట్ ఉన్న సినారియోలో మొబైల్ లేకపోతే మనిషి మనుగడ అనేది సాధ్యం కావట్లేదు. చిన్న పిల్లోడికైనా కానీ, అంటే స్కూల్ పిల్లోడితో సహా ఎల్కేజీ పిల్లోడు కూడా ఇంటికి పోతే వాడు మొబైల్ ఉంటేనే భోజనం చేస్తాడు తప్పితే మొబైల్ లేకపోతే భోజనం కూడా చేస్తున్నాడు. అంత అడిక్ట్ అయిపోయినారు జనాలు. మేబీ ఆ మొబైల్ ద్వారా కొంత పాజిటివ్ ఉంటుంది, సైమల్టేనియస్గా కొంత నెగిటివ్ ఉంటుంది. మొబైల్ వైబ్రేషన్స్ తోటి చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క కెపాసిటీ మాట్లాడుకునే విధానం కానీ, ఆలోచన విధానం కానీ తగ్గిపోతుంది. మేబీ మరి మనకున్న పనుల వల్ల, మనకుండే పెద్దలకు తల్లిదండ్రులకు ఉండే పనుల వల్ల కూడా అరే మొబైల్ ఆనికి ఇచ్చేస్తే మన పని మనం సాఫీగా చేసుకోవచ్చు అని చెప్పేసి మన ఒక ఫీలింగ్లు ఉంటుంది. అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ పర్సంటేజ్ని, వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క ఆలోచించే విధానాన్ని తగ్గించుకునే వాళ్ళని తప్పితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ మనం ఆలోచించుకొని వాళ్ళకు కొంచెం అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోగలగాలి. దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి మొబైల్ అవసరం కదా అని చెప్పేసి మనం బేస్ చేసుకొని మన సేల్స్ యొక్క పర్సంటేజ్ పెంచుకోవాలంటే మీరు యొక్క సొసైటీని రాను ఫ్యూచర్లో సొసైటీని తగ్గించి ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ యొక్క మీ యొక్క విలువను, మీ యొక్క ట్రాన్స్పరెంట్ యొక్క వాళ్ళకు మీరు సజెస్ట్ చేయగలిగితే, జెన్యూనిటీగా సజెస్ట్ చేయగలిగితే వాళ్ళు 100% వాళ్ళకు 10 మంది చెప్పగలుగుతారు. మీ మీద నమ్మకం ఏర్పడగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మన గట్కేసర్లో ఎంఆర్ ఆఫీస్ పక్కన ఒక హోటల్ ఉంటుంది.
పేరు అందరికి ఐడియా ఉండదు, ఆ పేరు కూడా ఉండదు దానికి. మేబీ నాకు రవి అనుకుంటాను పేరు, రవినా కాకా హోటల్. ఆయనకు పేరు ఉండదు, ఊరు ఉండదు, అసలు డిస్ప్లే బోర్డు ఉండదు, ఎక్కడ ప్రమోషన్స్ ఉండవు. అండ్ 2:30-3 అయ్యేసరికి ఆయన భోజనం అయిపోతుంది. ఆ నుంచి కొన్ని హోటల్స్లలో తెల్లారి దాకా రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా పెట్టుకున్నాడు, భోజనం అయిపోతుంది. కారణం ఆయన మీద ఉన్న నమ్మకం, పబ్లిక్ ఆయన మీద ఏర్పడిన నమ్మకం. అదే నమ్మకాన్ని కాక మీరు కాక మొబైల్ షాప్ కాక పెట్టుకోగలిగితే జగన్ గారు చెప్పినట్టు మీరు ఏ మూలలో చెప్పుకున్నారో మీరు సక్సెస్ అవుతారు. ఆ ట్రాన్స్పరెన్సీ కాక మీ మీద రావాలి కదా, అరే పలానా షాపు పలానా రవి షాప్ కాడికి పోతే మనకు నమ్మకం కట్టిస్తాడు, వాళ్ళకి ఫర్దర్గా మనం సర్వీస్ చేయగలుగుతాడు, మన ఊళ్ళో మనకు తెలిసిన వ్యక్తి అని చెప్పేసి చెప్పగలిగాను. సినారియోలో ప్రతి ఒక్క అఫెన్స్ కూడా మొబైల్తో లింక్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క అఫెన్స్ అంటే థ్రెటన్ చేసినా కానీ, చీటింగ్ చేసినా కానీ, సైబర్ ఫ్రాడ్ చేసినా కానీ, లేకపోతే ఇంకో అమ్మాయిని మిస్చీఫ్ చేసినా కానీ, ఇలాంటివన్నీ మొబైల్తో లింక్ అయి ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు అవగాహన చేయండి. మొబైల్ అనేది అనవసరంగా దానికి ఉపయోగించకుండా పాజిటివ్ వైబ్స్లో గుడ్ విల్గా ఉండేటట్టు మనకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తప్పితే మనకు నెగిటివ్ ఉన్న ఇన్ఫర్మేషన్ పోవాలనేంత ఉంటుంది మొబైల్లో. ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కాక మనం కలెక్ట్ చేసుకోగలిగితే మన యొక్క లైఫ్ స్పాన్ మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతుంది. మన యొక్క లైఫ్ స్పాన్ మనం తగ్గించుకున్న వాళ్ళం అయితే సైమల్టేనియస్గా మనల్ని నమ్ముకొని మన అమ్మ నాన్న పిల్లలు మన యొక్క ఫర్దర్ ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ మొత్తం మీరు ఒక స్టెప్ను దించిన వాళ్ళం అవుతాం. మనం ఒకసారి సైబర్ లాస్లోకి వెళ్ళిపోతే ఒక స్టెప్ను దించిన వాళ్ళం అవుతాం, కొంత ఎదుగుతాం. చాలా వరకు అంతే మాకు అంతా తెలిసి మొబైల్ గురించి అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎట్లా చూపెడతారంటే మిమ్మల్ని టెంప్ట్ చేసేస్తారు. అంటే మీరనే కాదు, సందర్భంలో ఎంప్లాయీస్ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అట్లా టెంప్ట్ అయ్యి కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చిన్న లింక్ రాగానే అదే ఇందులో ఏమో మీకు అర్థమైపోతుంటుంది, అరే వీరి క్యారెక్టర్ ఏందని చెప్పేసి అర్థమైపోతుంది. అట్లా మీకు కొద్దిగా సస్పిషియస్ అనిపించినా కానీ నా నెంబర్ ఉంటుంది, మా డిఏ గారి నెంబర్ ఉంటుంది, మా సెక్టర్ ఎస్ఐల నెంబర్లు ఉంటాయి, లేకపోతే మీ లీడర్ నెంబర్ ఉంటుంది. మీరు డైరెక్ట్ మాకు కాల్ చేస్తే మీకు తొందర అప్రోచ్ కావడానికి పాసిబుల్ ఉంటుంది. మీరు లీడర్ కాల్ చేసి లీడర్ మాకు కాల్ చేయడం వల్ల ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అప్రోచ్ అయ్యేలోపు వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదండి. భయపడాల్సిన పరిస్థితి పాతకాలం ఉండేది, ఇప్పుడెక్కడికి భయపడదు. నీకు జెన్యున్గా ఉన్నప్పుడు అయ్యా సార్ నా పరిస్థితి గిరి, నా కష్టం గిరి అని చెప్పేసి అని చెప్పగలిగితే 100% మేమేమో రాక్షసులం కాదు. పోలీస్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం రాక్షసులు మా కాడ ఏముండదు. మేము మనుషులమే, మీ లెక్క మాకు మానవత్వం ఉంటుంది. మీరు కష్టపడి సార్ నా కష్టార్జితం సార్ పోయింది సార్ అని చెప్పేసి అంటే చట్ట ప్రకారం ఎంత పరిస్థితి ఉందో అంతవరకు మేము సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. బిహైండ్ అంటే పైకి ఎదుగుతుంది కదా, వాడిని ఎట్లనైనా ఉంచాలి. ఐదర్ మేబీ పొలిటికల్ ఎడుగుతారు కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో కానీ వాడిని అంచిపియాలి, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఈ ఆలోచన పెట్టుకుంటే మన యొక్క గ్రావిటీని మనం తగ్గించుకున్న వాళ్ళమే అవుతాం. మనకు డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా రాదు. ఇంకటి మీద ఈడ్చకపోతే డెవలప్మెంట్ అనేది జీరో. గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా లైఫ్. సో మన కష్టం మరి వాడు అట్లా చేసింది కదా, వానికి ఇంకా బెటర్గా మనం చేయగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు రూపాయి కమిషన్ తోటి ఒక మొబైల్ అమ్ముతుందంటే మనం ఒక 99 పైసలతో అమ్ముదాం. 10 మొబైల్స్ కాక నీ దగ్గర నుంచి సేల్ అయ్యాను అనుకో 99 పైసలు కమిషన్ తోటి, నువ్వే బెటర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతావు. అది ఆ ఆలోచన కాక మనం ఉండగలగాలి. ఆలోచన లేకపోతే మనం ఆటోమేటిక్గా మనం నెగిటివ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి లాస్ట్లో వెళ్ళిపోయి. ఫస్ట్గా మొబైల్ యూనియన్ పెట్టుకున్నందుకు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈరోజు మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, అలాగే మాతో పాటు పార్టీ అధ్యక్షుడు బండారు చిన్న గారు, అలాగే మా నూతనంగా వచ్చిన సిఐసార్ పరశురాం సార్ గారికి, నాతో పాటు పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇది మొబైల్ షాప్ అనేది కూడా మన గట్కేసర్లో మున్సిపాలిటీ కాకముందు కూడా ఒక 4-5 షాపులు మాత్రమే ఉండేది. ఇలా మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక 25-30 షాపుల దాకా ఏర్పడడం జరిగింది. వాస్తవానికి ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్. కడుపుకు అన్నం లేకున్నా కానీ మొబైల్ మాత్రం కావాల్సి, పొద్దున్న లేస్తే రాత్రి 1 గంట దాకా ప్రతి ఒక్కరు కూడా నెట్లో కానీ మొబైల్లోనే బిజినెస్లు జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ కూడా, ఇంజనీరింగ్ కూడా మొబైల్లోనే, అంతా కూడా మొబైల్లో జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరైతే ఇప్పుడు షాప్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి మొబైల్స్ ఇవ్వాలి మన గట్కేసర్ మున్సిపల్ ప్రజలకు కూడా. ఏది కూడా డూప్లికేట్ కాకుండా మంచి వస్తువు ఇస్తే కూడా ఆ షాపు కూడా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి బ్లేమ్ అయినామనుకో ఆ షాప్ దగ్గరకు ఎవరు కూడా పోరు. అదొక్కటి మీరు గ్రహించుకొని, డబ్బు అనేది సంపాదించడానికి
టైం పడుతుంది. షాప్ పెట్టగానే డబ్బులు వస్తాయి అనుకోవడంలో పొరపాటు. దానికి శ్రమ, కష్టపడితే నీ పబ్లిసిటీ కరెక్ట్ ఉంటే నీ దగ్గరికి ఆటోమేటిక్ నీ షాప్ అనేది రన్ అవుతుంది. కాబట్టి మనం తెచ్చే వస్తువు ఏ మొబైల్ అయినా సరే, యాప్ కావాలి. ఇప్పుడు సిటీకి పోవాలంటే ఒక 200 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు మీకు ఒక 5%లో మీరు మొబైల్ 10%లో 2,000 రూపాయల 10,000 రూపాయల మొబైల్ని 2% 5% తీసుకొని మీరు సేల్ చేస్తారు. కాబట్టి ఈ అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా సిటీ పోకుండా ఇక్కడనే కొనగలుగుతారు. కాబట్టి ఆ ఆలోచనతోటి మీరు ముందుకు పోవాలి. 10,000 15,000 అమ్ముతారు అనుకో, ఒకరిద్దరి దగ్గర మనం మైనస్, వాడు చదువుకోలేదని చెప్పేసి వాడిని ఎక్కువ రేట్ని ఇచ్చి అమ్మినామనుకో, వాడు ఇంకో దగ్గరికి వెళ్తాడు. అది 12,000 మొబైల్ 15,000 అనే వరకల్లా నీ షాప్కు మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ వచ్చినా, నాన్ ఎడ్యుకేటెడ్ వచ్చినా, చదువుకొని వాళ్ళు వచ్చినా కూడా మొబైల్ అనేది ఒక ఫిక్స్ని చేసుకొని దాని మీద ఎంత పర్సెంట్ అనేది సిస్టమ్ పెట్టుకోవాలి. అప్పుడు ఇవి సక్సెస్ఫుల్. బట్ ఏ రోజు ఎవరికైనా ఒక గోల్ వస్తుంది, ఆ గోల్ గురించి వెయిట్ చేయాలి తప్ప. కానీ ఈ రోజు పెట్టగానే నేను 5 లక్షల రూపాయలతోటి షాప్ పెట్టినా ఇమ్మీడియట్లీ నేను కరోడ్పతి కావాలి, ఇప్పుడే నాకు ఈ నెలకు 1,00,000 రూపాయలు కావాలని ఆశపడకుండా మీరు రన్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర హెవీ మొబైల్ షాప్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా లైసెన్స్ తీసుకోండి. కమింగ్ వచ్చే లైసెన్స్ ఎవరైతే ఉన్నారో లైసెన్స్ తీసుకొని, మున్సిపాలిటీ లైసెన్స్ తీసుకోండి, యూనిట్ త్రూగా పోండి. మీ యూనిట్ త్రూగా మీరు పోతే వాళ్ళకి మంచిగా ఉంటుంది, మీకు మంచిగా ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు షాప్ వాళ్ళు కూడా రేట్లు కూడా ఇవాళ చాలా పెంచుతున్నారు. మొబైల్ షాప్ పెట్టగానే పక్కవాడు వేరే ఊరోడికి 30,000 చెప్తున్నారు, మన వాళ్ళు చెప్పే వరకు 32,000. మన దగ్గర అంత ఆస్తి పెట్టేంత దమ్ము కూడా లేదు ఎవరి దగ్గర. అంటే అట్లా కారణం ఎవరు అంటే మనమే దానికి. కాబట్టి మీరు ఒక యూనియన్ పెట్టుకున్నందుకు ఆ యూనిట్ మీదనే మీరు అందరు నడవాలి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మొబైల్ షాప్ పెడుతున్నాడు, ఫస్ట్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ అతను మేము యూనియన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఒక రేట్ అనేది ఒక ఫిక్స్ అవుతుంది షాప్ వాళ్ళకు. లేకపోతే ఇప్పుడు మార్వేడి వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్, లేకపోతే బయట ఎవరో ఉన్నారు, వాళ్ళు 30,000-40,000 పెట్టి రూమ్ తీసుకోగలుగుతారు. బట్ లోకల్ వాడు 20,000 పట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంటి? వాళ్ళ షాప్ అట్టర్ఫ్లై అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు యూనియన్ పెట్టుకోవడానికి మంచి మార్గం ఇది. మీరు ఎవరైనా షాప్ పెట్టాలంటే కూడా మీ యూనియన్ నుంచే ఒక లెటర్ ఇష్యూ చేయండి వాళ్ళకు. మున్సిపాల్ నుంచి మేము కూడా పర్మిషన్ ఇస్తాం. అట్లా పోతే ఏమవుతుంది అంటే ఎక్కువ మటుకు కూడా షాప్స్ అనేది కూడా మూమెంట్ కాకుండా ఉన్న గిరాక్ అనేది కరెక్ట్ నడుస్తాయి. కాబట్టి మీరు దాని మీద ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీకు కూడా మేము వచ్చే ప్రతి ఒక్కరు కూడా చెప్తాం, మేము షాప్ వాళ్ళకు కూడా బాబు యూనియన్తో మీరు మీట్ కాండి, యూనియన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోండి. నెక్స్ట్ మా మున్సిపాలిటీకి వచ్చి మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవచ్చుగా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే అది ఆన్లైన్లో ఉంది. ఆన్లైన్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా మా కమిషనర్ గారు టీపీఓ గారు చేసేస్తారు. బట్ మీరు ఒక మున్సిపాల్కి లెటర్ ఇవ్వండి, సార్ నేను మొబైల్ షాప్ ఎవరైనా కొత్త షాప్ పెడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి ఒక లెటర్ పెట్టండి మున్సిపాల్కు. మేము కూడా అప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు అది ఇమ్మీడియట్లీ కొట్టకుండా మీ త్రూ కూడా పోవటానికి కూడా మేము పనిచేస్తాం. కాబట్టి మా సహకారం, మున్సిపల్ సహకారం మీ అందరికీ ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు చేసుకుంటున్నందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ షాప్ అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన నాతో పాటు పాలు పంచుకుంటున్న సిఐ గారికి, పరశురామ్ గారికి, అలాగే మన పార్టీ అధ్యక్షుడు సినాన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి, మాకు గౌరవ కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ, గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నా. మొబైల్ అనేది ప్రతి జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని మనం పిల్లలకి ఇవ్వడం వల్ల కొంచెం వాళ్ళకి హెల్త్లు డిఫెక్ట్ అవుతున్నాయి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందరూ తల్లులకు మెయిన్గా చెప్పాల్సింది, మన పనులు అవుతున్నాయి కదా అనేసి ఇస్తురని సార్ చెప్పినట్టు వాళ్ళ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదొక్కటి చూసుకోవాలి. అలాగే మొబైల్ షాపులు మనం లోకల్గా తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ఎక్కడో పోయి తీసుకునే బదులు లోకల్లోనే తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళే మళ్ళీ 1 year వరకు కూడా ఇక్కడనే దాన్ని చేస్తారు. దాన్ని ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి లోకల్లో ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మన లోకల్గా ఉన్న మొబైల్స్ అసోసియేషన్ వాళ్ళకి, మొబైల్ షాప్లకు కూడా మన వంతు సహకారం అందించినట్టు అవుతుంది. కాబట్టి గట్కేసర్ మున్సిపల్ ప్రజలే కానివ్వండి, మేమందరం కూడా వాళ్ళకి ఎప్పటికీ సహకారాలు అందిస్తాం, సహాయ సహకారాలు అందిస్తాం. కానీ మన ప్రజలు కూడా మనం ఉన్న మొబైల్ షాపులన్నీ 20-30 అయినట్లే ఇప్పుడు మొబైల్ షాపులు ఇక్కడ గట్కేసర్ మున్సిపాలిటీలో. ఎవరు తక్కువ రేట్ ఇస్తున్నారు అక్కడ పోయి కొంటున్నామని కాకుండా ఎవరైతే రీజనబుల్ రేటు అందరూ ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు పెట్టుకున్నారు కాబట్టి మీ అసోసియేషన్ ఎవరు తక్కువ ఇచ్చేసి వాళ్ళ దగ్గరికే పోయేటట్టు చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా బతకాలి, అందరు బాగుండాలి.
అనేది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు మీ అసోసియేషన్ నుంచి మీరు ఒకటి ఇచ్చేటట్టు చూసుకోండి. మేము కూడా మున్సిపాలిటీ నుంచి కూడా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు షాప్స్ పెట్టుకోవాలి. మామూలుగా అన్ని షాప్స్ పెట్టుకొని వాళ్ళు మున్సిపాలిటీ కూడా సహకరించినట్టు కాదు. ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటేనే వాళ్ళు మున్సిపాలిటీకి కూడా సహకరించినట్టు అవుతుంది. మీరు మున్సిపాలిటీకి ట్రేడ్ లైసెన్స్ తీసుకొనే పెట్టుకోండి, మీకు కూడా బాగుంటుంది ఏదైనా జరిగినా. విచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయులకి మా యూనియన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మెయిన్ ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులందరూ ఏకమయ్యి బయట నుంచి ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ వాళ్ళు యూనియన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంతకుముందుకి వేరే నాన్ లోకల్ అంటే పర్టికులర్ తెగ గురించి నేను చెప్పలేను. వేరే ప్లేస్ నుంచి ఎవరైనా ఇక్కడ ఈ ఊర్లో షాప్ పెట్టాలన్నా కూడా వాళ్ళు ఈ యూనియన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు హోల్సేల్ పెడుతున్నారా లేదంటే రిటైల్ పెడుతున్నారా. ఇంతకుముందు కూడా గతంలో వచ్చిన షాపులు ఎవరైతే హోల్సేల్ పెట్టినారో వాళ్ళు రిటైల్ కూడా చేస్తున్నారు, హోల్సేల్ కూడా చేస్తున్నారు. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మొబైల్ షాప్సే కానీ మొబైల్ షాప్స్లో రిపేర్ చేసిన ఎంప్లాయీసే కానీ వాళ్ళకు నిరుద్యోగ సమస్య ఏర్పడకుండా చూసుకోవాలి. వాళ్ళు ముఖ్యంగా ఏదో జాబ్కి సిటీకి వెళ్ళి ఏదో అవసరాలు పడి 15,000 రూపాయలకి జాబ్ చేసుకుంటూ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఇక్కడ షాపు కానీ ఏదైనా రిపేర్ సెంటర్ కానీ చిన్నగా పెట్టుకొని వాళ్ళు జీవనోపాధి వెల్లదీస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఏరియా నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క షాప్ వాళ్ళు కానీ సపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా జీవనోపాధి కానీ వాళ్ళ కుటుంబం కానీ సంతోషంగా ఉండగలుగుతుంది. థ్యాంక్ యూ అండి. గట్కేసర్ మొబైల్ అసోసియేషన్ ఇది నూతనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అలాగే మా గట్కేసర్ పెద్దలు అండ్ మా యూనియన్ మెంబర్స్ అందరికీ ధన్యవాదం. ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఏర్పడుతున్న సమస్యలు అధిక రెంట్లు అండ్ నిరుద్యోగ సమస్య చాలా పెరగడంతో మేమందరం ఐక్యమయ్యి మిగతా యూనియన్లు లైక్ భువనగిరి కానీ ఉప్పల్ నుంచి కానీ మాకు చాలా సపోర్ట్ దొరికింది. థ్యాంక్ యూ. మా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మన కొత్త అసోసియేషన్ ప్రారంభం జరగబడేది కాబట్టి మనం ఇక్కడ కొత్త చేసిన అసోసియేషన్ రూల్స్ ఫాలో కావాలని మా యొక్క ఒక కండిషన్గా మనం అందరం కలిసి ఒకేలాగా అందరం బిజినెస్ చేసుకోవాలని మనం అందరం ఒకటి అయ్యాము ఇక్కడ అసోసియేషన్లో. ఇంకోటి ఏంటంటే మన దగ్గర రోడ్ల మీద రెంట్స్ కానీ అడ్వాన్స్ కానీ లోకల్ వాళ్ళు వస్తే చాలా ఎక్కువ చెప్తున్నారు. సో అందరికీ మన లోకల్కి మన అందరూ వాళ్ళకి అన్నట్టు రెంట్ ఇవ్వాలని మనం కోరుతున్నామండి. ధన్యవాదాలు.